హైదరాబాద్లోని ఖర్మన్ ఘాట్ ఆలయ భూముల్లో 11 ఇళ్లను జప్తు చేశారు ఎండోమెంట్ అధికారులు. ఖర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయానికి సంబంధించిన దత్తత దేవాలయం, శ్రీ బస్రివాల కృష్ణ దేవాలయానికి చెందిన 2 ఎకరాల 11 గుంటల భూమిలో కొంతమంది 21 ఇళ్లు నిర్మించుకున్నారు. అందులో 10 కుటుంబాలు అద్దె చెల్లిస్తూ నివసిస్తుండగా మరో 11 మంది ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీంతో కోర్టు ఆర్డర్ ప్రకారం 90 రోజుల గడువు ముగియడంతో ఆ 11 ఇళ్లను ఎండోమెంట్ అధికారులు జప్తు చేశారు. అయితే గత 35 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, ఇప్పుడున్న ఫలంగా జప్తు చేస్తే తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడి ఉన్నదేమో రంగారెడ్డి, ఈ కాలనీ ఉన్నదేమో హైదరాబాద్ కిందకి. పిల్లలకి ఏం భవిష్యత్తు ఈ కాలనీ ఉన్నదేమో ఓల్డ్ సిటీ హైదరాబాద్ కిందికి, టెంపుల్ ఉన్నదేమో రంగారెడ్డి డిస్ట్రిక్ట్. దానికి దీనికి అటాచ్మెంట్ ఎట్లుంటది? అది లేనే లేదు, పేపర్లలో లేనే లేదు. ఇది మధ్యలో ఎవరో రాజకీయ నాయకులు వెనుక ఉండి నడిపిస్తున్నారు మా మీద. మేము వీక్ ఉన్నామని, అంత మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, అందుకని మమ్మల్ని ఇంత హరాస్ పెడుతున్నారు. యాకత్పుర కాన్స్టిట్యున్సీ, అది రంగారెడ్డి. దానికి దీనికి ఎట్లా లింకప్ అవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, 11 ఇళ్లను జప్తు చేశారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉండేటువంటి స్థానికంగా నివసించేవారు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? శీశ్వర్, అయితే ఖర్మన్ ఘాట్ ఆలయ భూముల్లో ఉన్నటువంటి అక్రమంగా నిర్మించారనేటువంటి పేరుతో కోర్టు ఆర్డర్ చూపించి అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఈ 11 ఇళ్లను కూడా జప్తు చేశారు. ముఖ్యంగా ఇక్కడ 2 ఎకరాల 11 గుంటల భూమిలో గత 25 ఏళ్లుగా కూడా ఇల్లు నిర్మించుకున్నారు. అయితే కొంతమంది దేవాదాయ శాఖ రెంట్ కడుతున్నారు, మిగతా వాళ్ళు రెంట్ కట్టకుండా ఇది మా జాగా అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే ఇది కోర్టు ఆర్డర్ ప్రకారం 21 ఇళ్లలో 10 మంది అయితే ఈ 11 ఇళ్లను కూడా పూర్తిగా ఈ పొద్దున్న నుంచి కూడా దేవాదాయ శాఖ స్థానిక పోలీసుల సహకారంతో వారిని ఖాళీ చేపించింది. అవి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములుగా వాళ్ళు కోర్టు ఆర్డర్ చూపించి కూడా వాళ్ళని ఖాళీ చేపిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా లేని ఇప్పుడు ఉన్న ఫలంగా వచ్చి ఖాళీ చేయమంటే ఏ విధంగా ఉంటుంది? 90 రోజుల గడువు ఉన్నప్పటికీ కూడా మాకు కనీసం కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా లేకుండా తెల్లవారుజామున పోలీసుల సాయంతో వచ్చి ఇల్లు ఖాళీ చేపడాలని వాళ్ళు తప్పుపడుతున్నారు. సో ఈ ప్రాంతం అంతా పూర్తిగా కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా దేవాదాయ శాఖ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అటు పోలీసులు కూడా స్థానిక బందోబస్తు ఏర్పాటు చేస్తారు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు ఆ 2 ఎకరాల భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఓకే సాయి కిరణ్. కొంచెం ఎందుకే తొందర అవసరమైన ఎందుకు